హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కవితా జాబ్ ఇన్ఫో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఇస్రో నుంచి ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, క్వాలిఫికేషన్ ఏంటి, అలాగే సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అనేది, ఇంపార్టెంట్ డేట్స్ అనేవి క్లియర్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే వెంటనే కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఫ్రెండ్స్. అలాగే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇదే అఫీషియల్ నోటిఫికేషన్ ఫ్రెండ్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ నుంచి రావడం జరిగింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్ డేట్ చూసుకున్నట్లయితే March 22, 2025 అయితే ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ జాబ్ ఒకవేళ మీకు వస్తే మాత్రానికి బెంగళూరులో జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 25th April 20న లాస్ట్ డేట్ వరకు, April 20 వరకు లాస్ట్ డేట్ ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్స్ అలాగే ఫీ వెరిఫికేషన్ వచ్చేసి మీకు April 20 వరకు లాస్ట్ గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ నోటిఫికేషన్కి, ఈ వేకెన్సీస్కి ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చెయ్యరు. ఎటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయకుండా మీకు మీ క్వాలిఫికేషన్ ఏంటి ఇచ్చిన దాంట్లో అయితే మీకు 65% మార్క్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎలిజిబుల్. అలాగే ఇంటర్వ్యూ చేసి మాత్రమే సెలెక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ ఇక్కడ JRFకి జూనియర్ రిక్రూట్మెంట్ ఆఫ్ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి అయితే ఇక్కడ 24/2025 లోపు 28 ఇయర్స్ ఉండాల్సి ఉంటుంది. ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి. దీనికి JRFకి ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. 5 years SC/ST వాళ్ళకి, అలాగే 3 years OBC క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఆర్డర్స్ ఆర్ అప్లికబుల్ టు ఎక్స్ సర్వీస్ మ్యాన్, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్, పర్సన్స్ విత్ బ్యాక్ మార్క్ డిజేబిలిటీస్, అండ్ అలాగే విడోస్కి, డైవర్స్డ్ ఉమెన్స్కి, అండ్ ఉమెన్ జ్యుడిషియల్లీ సపరేటెడ్ ఫర్ దేర్ హస్బెండ్స్ అండ్ హూ ఆర్ నాట్ రీమ్యారీడ్ చేసుకోకుండా డైవర్స్ తీసుకున్న వాళ్ళకి కూడా, ఉమెన్స్కి కూడా ప్రత్యేకమైన అవకాశాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ JRFకి చూసుకున్నాం కదా, AR1కి అండ్ JRFకి శాలరీస్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ దాదాపుగా, అంటే దీనికి ఇది పర్మనెంట్ కావచ్చు కాకపోవచ్చు ఫ్రెండ్స్. ఇది 2 years బాండింగ్ అయితే ఉంటుంది. దీనికి పర్ మంత్ వచ్చేసి 37,000 ఉంటుంది. అండ్ అన్ని ఒకవేళ పెరిగితే 42,000 వరకు మీకు మంత్లీ శాలరీ పేమెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే RA1కి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే RA1కి రీసెర్చ్ అసోసియేట్ 1కి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 24/2025 దాకా 35 years, మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 35 years ఉండాల్సి ఉంటుంది. అలాగే 5 years SC/ST వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చాడు. 3 years OBC క్యాండిడేట్స్కి. అలాగే యాజ్ ఏ గవర్నమెంట్ రూల్, అంటే ఇండియన్ రూల్ ప్రకారంగా ఇందాక చెప్పినట్టు విడోస్కి, డైవర్స్ తీసుకున్న వాళ్ళకి, అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి, అండ్ PWD వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఇక్కడ JRFకి 42,000 వరకు వస్తుంది. AR1కి శాలరీ వచ్చేసి 58,000 వరకు ఏజ్ 58,000 వరకు శాలరీ పేమెంట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు మాత్రమే, పర్మనెంట్ అయితే కావచ్చు కాకపోవచ్చు. అండ్ అది ఎప్పటి వరకు ఉంటుంది అంటే అది మీరు తీసుకున్న ప్రాజెక్ట్ని బట్టి, మీకు వచ్చిన ప్రాజెక్ట్ని బట్టి అది ఎంతవరకు ఉంటుంది అనేది 3 years ఉంటుందా 4 years ఉంటుందా అనేది చెప్పలేము. కానీ బెస్ట్ ఉద్యోగం అనేది చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్న
చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి ఇక్కడ ఎంఎస్సి చేసి ఉండాలి, ఎంఎస్సి ఇంజనీరింగ్ అండ్ అలాగే ఎంఈ ఎంటెక్ చేసి ఉండాలి. జేఆర్ఎఫ్లో అయితే వివిధ రకాల వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఒక్కొక్క వేకెన్సీకి అంటే ఒక్కొక్క పోస్ట్కి దానికి తగ్గ క్వాలిఫికేషన్ అయితే కంప్యూటర్ సైన్స్ అని అండ్ అలాగే ఫిజిక్స్ అని కెమిస్ట్రీ అని మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉండాలి. అండ్ అలాగే జేఆర్ఎఫ్ 5కి ఎంఎస్సి ఇన్ కెమిస్ట్రీ ఇలాగా ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ప్రతి ఒక్క దానికి కూడా మీకు అన్నిటికీ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎంఎస్సి ఇన్ ఫిజిక్స్ ఏఆర్ఎఫ్ 6కి అండ్ అలాగే ఏఆర్ఎఫ్ 1కి చూసుకున్న ఏఆర్ 1కి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇందాక జేఆర్ఎఫ్ ఇవన్నీ జేఆర్ఎఫ్ అండ్ ఆర్ఏ 1కి రీసెర్చ్ అసోసియేట్ 1కి కూడా సేమ్ ఎంఏ ఎంటెక్ చేసి ఉండాలి. వీటన్నిటిలో అండ్ అలాగే ఏఆర్ఏ 1-2 సెకండ్ పోస్ట్కి వచ్చేసి పిహెచ్డి చేసి ఉండాలి. పిహెచ్డి ఆర్ ఈక్వాలెంట్ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీలలో చేసి ఉండాల్సి ఉంటుంది. అంటే ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ పీడిఎఫ్లో అయితే చూసుకోవచ్చు మీరు. అండ్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే కండక్ట్ చేస్తారు, ఎటువంటి ఎగ్జామినేషన్ ఉండదు. మీకు ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 22/3 నుంచి 20 ఏప్రిల్ వరకు నోటిఫికేషన్ అయితే చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషను. అది కూడా అఫీషియల్ వెబ్సైట్ www.isro.gov.inలో అయితే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అందులో ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్స్ అనేది ఉంటుంది. ఆ ఆప్షన్లోకి వెళ్తే మీరు దీనికి సంబంధించిన వేకెన్సీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మీరు ఇక్కడ అప్లికేషన్ చేసినప్పుడు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీరు కేర్ఫుల్గా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఈమెయిల్ ఐడి అనేది మీరు గుర్తుపెట్టుకొని ఇవ్వాల్సి ఉంటుంది. మీకు సెలక్షన్ ప్రాసెస్లో మీకు హాల్ టికెట్ అనేది అంటే మీకు ఇంటర్వ్యూకి పిలవడానికి మెయిల్ మాత్రమే చేస్తారు. అండ్ అలాగే మీకు మీ ఏదైతే ఫోన్ నెంబర్ ఇచ్చుకుంటారో దానికి మెసేజ్ ఆర్ మెయిల్ అయితే మీకు వస్తుంది ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది చూసుకొని మీరు అప్లికేషన్ అయితే క్వాలిఫై క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకోండి. అండ్ అలాగే మీకు చాలా వరకు గవర్నమెంట్ ఉద్యోగాలు చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఇప్పుడున్న కాంపిటీషన్లో వేకెన్సీస్ అంటే నోటిఫికేషన్స్ కూడా రేర్గా వస్తూ ఉంటాయి. అండ్ అలాగే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి ఇక్కడ అన్ని రకాలుగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ అయినా మీకు పోను ఒకవేళ పర్మనెంట్ అయితే చేయొచ్చు. అది అయితే పాజిటివ్గా ఆలోచించి మీరు ఎవరైతే క్వాలిఫై క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.